నిజమే కదా, సరే పో. పాలల్లో కలపడం నిజం, ఆ పాలు తీసుకెళ్లడం నిజం, అవే పాలు తాగడం కూడా నిజం. అయినా ధరణికేం కాలేదు. శోభన్ రాజుని అడిగితే ఖచ్చితంగా పని చేస్తుంది అంటున్నాడు. మరి ధరణికేం కాలేదేంటి? ఇంకా కొంచెం మందుంది కదా, పని చేస్తుందో లేదో టెస్ట్ చేస్తే. అమ్మో, నా కర్మకాలి, నా నోరు చెయ్యి పడిపోతే అంత రిస్క్ వద్దులే. కాళ్ళు చేతులు తిన్నగా ఉంటే 4 రోజుల ఆలస్యమైనా తాళాలు చేజిక్కించుకోవచ్చు. నా ఫోన్ ఎక్కడ కనపడడం లేదంటే ఎక్కడ పెట్టానప్పా ఫోన్? ఏంటి సారు, ఏంటి వెతుకుతున్నారు? నా ఫోన్ కనిపించట్లేదు టైలర్. రాత్రిపూట కూడా కళ్ళద్దాలు ఎందుకు సారు? అవి తీసి వెతకండి, కనిపిస్తుంది. నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, తెలుసు కదా. నేను అనుకున్నది జరిగేంత వరకు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఈ కళ్ళద్దాలే ఉంటాయి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ఛాన్స్ అస్సలు నీకు ఇవ్వను. సర్లేండి, ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయారో అది గుర్తు తెచ్చుకోండి. గుర్తుంటే ఎందుకు వెతుకుతాను? ఎక్కడ పెట్టేశానో ఏంటో. మొబైల్లో గేమ్ ఆడి ఎంతసేపు అయిందో తెలుసా? కార్లో వదిలేశారేమో. బయట నుంచి ఇంటికి వచ్చాక ఫోన్లో ఏవైనా గేమ్ ఆడారేమో, గుర్తు తెచ్చుకోండి. లేదు టైలర్, అసలు ఫోన్ నాతో తీసుకురాలేదు. ఆ గుడి దగ్గర కార్లో ఉన్నప్పుడు ఫోన్ ఉంది, ఇంటికి వచ్చాకే లేదంటే కార్లోనే ఉండుంటుంది. నువ్వు సూపర్ టైలర్. అయ్యో సారు, సారు. నా ఫోను, నా ఫోను. అదిగో కార్లోనే ఉంది. కార్ కీస్, నేను కార్ కీస్ తీసుకొస్తాను. కీస్ ఎక్కడ? ఇక్కడే పెట్టాను. నేను కీస్ ఇక్కడే పెట్టాను కదా. ఏమో సారు, నిజంగా మీరు అక్కడే పెట్టారా? లేకపోతే ఫోన్ కార్లో మర్చిపోయినట్టే ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయారా? ఇక్కడే పెట్టాను టైలర్, ఎవరో తీసేసినట్టున్నారు. కీస్ ఎవరు తీస్తారండి? తీసినా ఇక్కడే ఎక్కడో పెట్టుంటారు. మీరేం టెన్షన్ అవ్వకండి, వెతుకుదాం. నువ్వు ఎప్పటికి వెతికేది, ఆ ఫోన్ ఎప్పటికి దొరికేది? నేను వెంటనే గేమ్ ఆడాలి టైలర్. అంతేనా? దానికి ఎందుకు ఇంత టెన్షన్? మీ అత్తయ్య గారు ఫోన్ తీసుకుని ఆడండి. కరెక్టే కదా. సరే, నేను అత్తయ్య ఫోన్లో గేమ్ ఆడుకుంటా, ఈలోగా నువ్వు కార్ కీస్ వెతుకు. అలాగే సారు.
పాలు తాగినా దానికేమీ కాకపోవడమేంటి? అంతా మాయలాగా అద్భుతంలాగా ఉన్నట్టుంది. అతయ్య అతయ్య ఏమైంది వీడికి కేకలేస్తూ వస్తున్నాడు? అతయ్య నీ ఫోన్ ఇవ్వు. దేనికి? గేమ్ ఆడుకోవాలి. నీ ఫోన్లో ఆడుకో. నా ఫోన్ కార్లో మర్చిపోయాను. కార్ కీస్ కనిపించడం లేదు. అన్నీ చెప్తేగా నీవువా? అది కాదు నాని, నాకు కాల్స్ వస్తాయి కదా మరి. గొప్ప కాల్స్లే, పనికిరాని సోదంతా మాట్లాడుకోవడమే కదా. కాసేపు మాట్లాడుకున్నా ఉంటే ఆ నోరు నొప్పైనా తగ్గుతుంది. ఇవ్వకపోతే జుత్తు పట్టి 4 గుద్దినా గుద్దుతాడు. వీడితో ఎందుకొచ్చిన గొడవ? ఫోన్ ఇవ్వు. లాక్ ఎవరు తీస్తారు? అబ్బా, వీడొస్తే సునామీ వచ్చి వెళ్ళినట్టే. ఏది చెప్పనివ్వడు, చేయనివ్వడు. అంతా వీడికిష్టం వచ్చినట్టు జరిగిపోవాలంతే. అయినా భరించక తప్పదు కదా, నా కల్లుడు కావలసినోడు. తొందరగా కూతురొస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేద్దామనుకుంటే ఈ శోభన్ రాజు ఒకడు ఏమీ చెప్పి చావట్లేదు కదా. వీడి చేత నిజం చెప్పించడానికి కొత్తగా వేరే ప్లాన్ ఏదో చెయ్యాలి. సార్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఫోన్ ఎలా తీసుకోవాలి? గేమ్ ఆడడానికి ఫోన్ లేకపోతేనే అంత గొడవ చేశారు. ఇప్పుడు గేమ్ మధ్యలో ఫోన్ లాక్కుంటే ఊరుకుంటారా? ఫోన్ ఎలా తీసుకోవాలి? ఫోన్లో నెంబర్ ఎలా తీసుకోవాలి? సారు, డోంట్ డిస్టర్బ్ మీ టైలర్. సీరియస్గా గేమ్ ఆడుతున్నాను కదా. సారు, ఒక్క మాట. టైలర్, మాట లేదు గీట లేదు. అసలే అత దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మరి గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నాను. డిస్టర్బ్ చేయకు. అస్సలు డైవర్ట్ అవ్వట్లేదే, ఏం చేయాలి? టైలర్, డిస్టర్బ్ చేయదని చెప్పాను కదా. నేనేం డిస్టర్బ్ చేయడం లేదు సారు, మీరు ఆడుకోండి. మీరు ఎలా ఆడుతున్నారో పక్కనే ఉండి చూస్తున్నాను. అయ్యో తగలదు టైలర్, చెయ్యి కదులుతుంది ప్లీజ్. సరే, చేయి కదలకుండా పట్టుకోనా? టైలర్ ప్లీజ్, నువ్వు చేసాక నాకు షివరింగ్ ఎక్కువ అవుతుంది. నువ్వు చెయ్యి చెయ్యి తీ టైలర్ ప్లీజ్. ఒక్కసారి చెప్తా వినవేంటి? సారు, ఒక్కసారి ఫోన్ ఇవ్వచ్చు కదా సారు, నేను ఒక గేమ్ ఆడిస్తాను. ఫోన్ కోసం ఈ నాటకాలన్నీ? ఇప్పుడే అత్త ఫోన్లో గేమ్ డౌన్లోడ్ చేసుకొని మరీ ఆడుతున్నాను. నీకు ఫోన్ మాత్రం చదవలేదు. ఇవరా? ఛాన్సే లేదు. ఏం చేసినా ఇవరా? ఏం చేసినా ఇవ్వను.
ఏం చెయ్యాలి? ఏంటి సారు, నేనేదో చెప్పాలి, చెప్పినట్టే చేయాలి అని చెప్పారు కదా, మరి ఫోన్ అడిగితే ఇవ్వనంటారేంటి? ఫోన్ నాది కాదు టైలర్. అత్త మళ్ళీ ఎప్పుడు ఫోన్ కావాలని అడుగుతుందో తెలియదు. ఈలోగా 10 లెవెల్స్ కంప్లీట్ చేయాలి. ఫోన్ తప్పించి ఇంకేం కావాలని అడుగు చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాను. అయితే ఇటు తిరగండి. వా, ఏంటి టైలర్, తిరిగాను. కళ్ళు మూసుకోండి. అద్దాలు ఉన్నాయి కదా, మూసుకున్నా ఒకటే, తెరిచినా ఒక్కటే. నేను చెప్పింది చెయ్యండి. కళ్ళు మూసుకోండి. మూసుకున్నాను. సారు, అక్క, గెటప్లు అయితే ఓకే, మరి కుక్కర్ లేడా? అక్కడ. జాగ్రత్త అక్క, అస్సలు డౌట్ రాకూడదు. హలో సార్, నేను ప్రివిలేజ్ కుక్కర్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. కుక్కర్ లేదు, నిక్కర్ లేదు, ఫోన్ పెట్టు. ఒక్క నిమిషం సార్. అక్క వదలద్దక్క, మళ్ళీ చెయ్యి. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ చేసి విసిగిస్తావు. సార్ సార్ సార్, ఫోన్ పెట్టేద్దు సార్. ఒకసారి నేను చెప్పేది వినండి. మీకు కుక్కర్ ఫ్రీగా వస్తుంది సార్. ఏంది, ఫ్రీగా ఇస్తారా? అవును సార్. ఇలాంటి చాలా చూసాం. ముందు ఫ్రీ అంటారు, తర్వాత అది ఇది చెప్పి డబ్బులు లాగేస్తారు. మాకేం అవసరం లేదు, ఫోన్ పెట్టా. సార్ 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 సార్, ఫోన్ పెట్టొద్దు సార్. నిజంగానే ప్రివిలేజ్ కుక్కర్ నుంచే ఫోన్ చేస్తున్నాం సార్. మీ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇస్తాం. అయినా మాకేం అక్కర్లేదు, ఆల్రెడీ మా ఇంట్లో కుక్కర్లు ఉన్నాయి. ఇది అన్ని కుక్కర్ల లాంటి మామూలు కుక్కర్ కాదు సార్. స్పిల్లేజ్ స్వచ్ఛ కుక్కర్. అన్నింటికి మించి క్లీన్ చేయడం చాలా ఈజీ సార్. మీ ఆవిడ కొబ్బరి పీచు తీసుకొని తెగ రుద్దాల్సిన అవసరం లేదు సార్. ఒక్కసారి మీ ఆవిడకి ఫోన్ చేసి అడగండి సార్. ఇలాంటి కుక్కర్ మీ ఇంట్లో ఉండదు సార్. సార్, ఎవరైనా ఇష్టపడతారు. ఒక్కసారి మాట్లాడండి సార్. సరే, మాట్లాడి చెప్తా. వద్దంటే వద్దని చెప్తా. మళ్ళీ ఫోన్ చేసి చావగొట్టద్దు. అయ్యో, ఫోన్ చేయండి సార్. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. చేయండి సార్.
వెయిట్ చేస్తూ ఉంటాను సార్. ఉండు, వాళ్ళ ఆవిడతో మాట్లాడి చేస్తానన్నా. హలో, ఎక్కడున్నావయ్యా? ఈ రోజైనా వచ్చి చస్తావా లేదా? ఏమే ఆపవే, నేను చెప్పేది వినవే. ఏందయ్యా నువ్వు చెప్పేది? చీపురు కట్ట ఉడుకు గజ్జి మొహాన కొడతాను. అబ్బా ఆపవే, నీకోసం కుక్కర్ తెస్తున్నానే. కుక్కర్ తెస్తున్నావా? కుక్కర్ ఎలా ఉంటుంది? పెద్దదా చిన్నదా? అయినా మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయే, కానీ ఇలాంటిది మాత్రం ఉండదు. ఏమీ పైకి చెమ్మదు, రుచిపోకుండా అలాగే ఉంటుంది. నేను రావడం ఒక పూట ఆలస్యమైనా కుక్కలకు పోయాల్సిన అవసరం ఉండదు. ఇంకా కడగడం కూడా చాలా సులువు. నువ్వు తోమక్కర్లేదు, అప్పుడప్పుడు నన్ను తోమని అడగక్కర్లేదు. అవునా? అయితే తీసుకురా. నువ్వు నిజంగా బంగారమే. నువ్వు నిజంగా బంగారమయ్యా. ఫోన్ వచ్చింది. చెప్పండి సార్. మీ ఆవిడకి ప్రివిలేజ్ కుక్కర్ నచ్చిందా? తీసుకోమన్నారా? నిజంగా డబ్బులైతే ఇవ్వక్కర్లేదు కదా? అయ్యో, రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు సార్. అయితే నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి ఇచ్చేసేయండి. అయ్యో లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడుంటే అక్కడికే వచ్చి మీకే ఇవ్వాలి సార్. అవునా? ఎక్కడికెందుకు, మా ఇంట్లో ఇచ్చేయండి. అది కాదు సార్, ఈ ఆఫర్ 1 గంట మాత్రమే ఉంటుంది. అది ఫోన్ నంబర్ ఎవరిదైతే వాళ్ళకే ఇచ్చి వాళ్ళతో ఒక ఫోటో తీసుకుని హెడ్ ఆఫీస్ కి పంపించాలి. పేపర్లో టీవీలో కూడా మీ ఫోటో వస్తుంది సార్. మీరు లక్కీగా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మీ ఇష్టం సార్. సరే, నేను లొకేషన్ వాట్సాప్లో పంపిస్తాను, వచ్చేయండి. ఓకే సార్, అలాగే సార్. లొకేషన్ పంపిస్తానన్నాడు. ఎస్. ఇదిగో వచ్చింది. లొకేషన్ పంపించాడు. పద. ఓకే, పట్టుకో. అక్క ఆ 4 నువ్వు పట్టుకో. పదక్క. పద. నేను చెప్పేది నిజం శోభన్ రాజు. చానూర్మి, ఏంటి నువ్వు దగ్గరుండి కలిపావా? అదే గ్లాసు ధరణి తీసుకెళ్లి వేదవతికి ఇచ్చిందా? మళ్ళీ అవే పాలు ధరణి తాగితే ఏమీ కాకుండా ఇంట్లో తిప్పుకుంటూ తిరుగుతుందా? నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాగితే వినేంత వెర్రి సన్నాసులు ఇక్కడ ఎవరూ లేరు. అయినా ఇక్కడ ఖైదీలు సెంట్రీలతో కలిసి అద్భుతమైన స్కిట్ ప్లాన్ చేశాను. ఇక్కడంతా అనుకున్నట్టు వర్కౌట్ అయి ప్రియమతి చేతికి తాళాలుస్తే నువ్వేమో పాలు తాగినా ఏమీ కాలేదంటావా? చెవులో పువ్వేమన్నా కనపడుతుందంటే? నిజం శోభన్ రాజు, నేను నిజంగానే కలిపాను. మరి కలిపితే తాగిన ధరణికి ఏం కాలేదెందుకని? అది అర్థం కాకే జుట్టు పీక్కొని చివరికి మీకు ఫోన్ చేశాను. అయినా నేను కలపలేదని ఎందుకు అనుకోవాలి? కలిపిన మందు పనిచేయలేదేమో. ఏంటి పనిచేయదా? ఆ మందిచ్చింది బయట నాటు వైద్యం చేసుకునే సాదాసీదా వైద్యుడు కదే. అచ్చం అదే మందును ఎవరికో ఇచ్చి వాడి నోరు కాళ్ళు చేతులు పడిపోయేలా చేసినందుకు శిక్ష అనుభవించడానికి జైలుకు వచ్చిన నాటు వైద్యుడు. అలాంటి వాడిచ్చిన మందు పనిచేయలేదంటే ఎలా నమ్మమంటావే? నువ్వు లోపు కొంచెం తాగి చూడకపోయావా అనుమానం తీరిపోయేది. జరిగింది చెప్పాను శోభన్ రాజు, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. పోనీ ఇంకోసారి ఇదే ప్లాన్ ట్రై చేస్తే? ఏ ప్లాన్ అయినా మొదటిసారి సక్సెస్ అవ్వాలి, కాలేదంటే ఇంకెప్పటికీ అవ్వదు. మందు సరైందే, కానీ ఆ ధరణి వీళ్ళని మాయం చేసి పాలు మార్చేసినట్టుంది. అది వీళ్ళు చూసినట్లేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం శోభన్ రాజు? ఇంకేం చేస్తాం? అసలు ప్లాన్ ఉంది కదా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంప్లిమెంట్ చేయడమే. ఏది ఆ ష్యూరిటీ సంతకాలదేనా? అదే షూర్గా వర్కౌట్ అయ్యే ప్లాన్. ఇప్పుడు ఇంట్లో విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది, ధరణి గుండెలో అది చావు గంటలా మోగుతుంది. హలో సార్,
మేము బిఎస్ఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మొన్న ఎవరో పెద్ద బొటెక్ షాప్ పెడతామని మీ దగ్గర షూరిటీ సంతకం తీసుకున్నారు కదా సార్? అవును, వాళ్ళు మా మరదలి ఫ్రెండ్స్. లోన్ ఇచ్చారు కదా సార్. మీలాంటి గొప్పవాళ్ళు షూరిటీ ఇచ్చాక లోన్ ఇవ్వకుండా ఎలా ఉంటాం సార్? కానీ మనం మోసపోయాం సార్. ఏమైంది? వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు సార్. లోన్ అమౌంట్ అకౌంట్లో పడగానే వెంటనే అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఫండ్స్ డైవర్ట్ చేసేశారు. మీరు ష్యూరిటీ ఇచ్చారు కదా అని మేం కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదు సార్. ఇప్పుడు ఆ అమౌంట్ మొత్తం మీరే పే చేయాలి సార్. ఏంట్రా బాగా షాక్ అయ్యావా?